హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి దగ్గరగా 10 వరకు ఉన్నాయండి వాళ్ళ ప్రోడక్ట్స్. అయితే కనుక మీకు ఇట్లా కూడా చూపిస్తా. ఒకటి బౌల్ సెట్ ఎంత బాగుందో, క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది. అండ్ ఇలా ఫ్యాబ్రిక్ కూడా శారీ లాగానే ఉంది. టోటల్గా ఒక 10 ఐటమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళు షేర్ చేయడానికి. మెయిన్ కంటెంట్ అయితే కనుక శారీసే. ఇది నేను ఒక గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను. సో ఇంక నాకు ఇది రేపు వెళ్ళిపోతుంది అనేసి అయితే కనుక ఇంకా ఒకసారి ఓపెన్ చేసి చూపెడితే మన వాళ్ళకి కూడా యూజ్ వస్తుంది అని అయితే కనుక పెట్టున్నాను. యాక్చువల్గా నేను దీన్ని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఇచ్చాను, బట్ అది ఎంతమందికి రీచ్ అయిందో నాకు తెలియదు కాబట్టి నాకు లాంగ్ వీడియో అయితే చాలామంది మన ఫాలోవర్స్ చూస్తారు అనేసి తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 6 అండి. అండ్ ఇది నేను బ్రాండ్ ప్రమోషన్గా చేయట్లేదు కాబట్టి నేను బ్రాండ్ కూడా చెప్పట్లేదు, నేను మీకు చూపిస్తాను. అండ్ మీరు చూస్తే గుర్తుపట్టేస్తారు, హ్యాపీగా తీసుకోవచ్చు ఇదైతే కనుక. అండ్ దీని క్వాలిటీ కానీ ఈ పర్టికులర్ బ్రాండ్ అయితే సూపర్ 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 హైలైట్ అండి. అండ్ చాలా క్వాలిటీ బాగుంటుంది, డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా దీనికి వేసేస్తాను కదా ప్యాక్ అనేసి ఇంకా పట్టుకున్నాను అనమాట. ఇది 120 ml ఆఫ్ ఇది పడుతుంది అనమాట, లైక్ క్వాంటిటీ అనేది. అండ్ మెయిన్గా అయితే ఇవే ఉన్నాయండి డిజర్ట్స్కి, ఐస్ క్రీమ్స్కి. సో మీరు ఏదైనా తినాలనుకున్నప్పుడు, అలా ఎవరికైనా గెస్ట్లకి మెయిన్గా పెట్టాలనుకున్నప్పుడు ఇవి చాలా చాలా బాగుంటాయి. మీకైతే కనుక లోపల వచ్చేసి ఇలా వస్తున్నాయండి. వీటిల్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయండి, బట్ నిజంగా చెప్తున్నాను కదా, ఈ క్వాలిటీ అండ్ ఇది ఒక్కసారి చూస్తే కనెక్ట్ అయిపోతారండి, నాది గ్యారంటీ. నాకు చాలా బాగా నచ్చింది. నా దగ్గర నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి కానీ, బట్ వన్స్ దీని క్వాలిటీ చూసి అయితే నేను ఖచ్చితంగా ఫిదా అయిపోయాను. ఇలాంటివి ఎవరికైనా గిఫ్టింగ్గా ఇచ్చినా అందానికి అందం, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు వాళ్ళు మన జ్ఞాపకంగా. అండ్ వాడుతున్నప్పుడు కూడా ఒక లగ్జరీ ఫీలే ఉంటుందండి ఖచ్చితంగా. చాలా బాగుంది, కాస్ట్లీగా, లుక్ వైజ్గా, రాయల్గా చక్కగా ఉంది. ఐస్ క్రీమ్స్ ఈ సమ్మర్లో అయితే కనుక ఫ్రూట్ సలాడ్స్ లాంటివి అలాంటివి తింటూ ఉంటాం కదా మనం జనరల్గా. సో డిఫరెంట్ వాటికైతే కనుక ఇది యూజ్ అవుతుంది కంటెంట్ అనేది తీసుకున్నాను. సో ఇదొక యూజ్ఫుల్ ఐటమ్ అనిపించే మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఇంకా ప్యాకింగ్ ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది అనమాట ప్యాకింగ్లోకి నాకు. సో లుక్ వైజ్ వెరీ గుడ్ అండ్ సూపర్ డూపర్ హైలీ రికమెండెడ్. గ్లాస్ సెట్, గ్లాస్ బౌల్ సెట్, గ్లాస్ సెట్. సో అలా నెక్స్ట్ అయితే కనుక ఒక ఫ్యాబ్రిక్ అండి. యాక్చువల్గా ఇలాంటివి ఏంటంటే మీరు ఏదైనా గౌన్ లాగా కుట్టించుకోవాలన్నా చిన్నపిల్లలకి, లేకపోతే టాప్ లాగా ఏదైనా మీ స్టైల్ టైప్ ఆఫ్ డిజైనర్ ఇది చేసుకోవడానికి అయితే కనుక బాగుంటుందని తెప్పించాను. ఇది ఒక 1 మీటర్, ఇదైతే కనుక 2 మీటర్, ఇదైతే కనుక మనకి 3 మీటర్ ఫ్యాబ్రిక్తో అయితే కనుక వచ్చిందండి. 3 మీటర్ ఇంకా యాక్చువల్గా ఎక్కువగానే ఉంది. సో ఏదైనా కొంచెం క్రియేటివిటీగా చేసుకోవాలనుకుంటే బాగుంటాయి. అంబ్రెల్లా కట్ టైప్ ఆఫ్ గౌన్స్, లేకపోతే చిన్నపిల్లలు అయితే 2 గౌన్లు ఈజీగా వస్తాయి. అండ్ ఆ చెర్రీ లాగా, ఫ్లవర్స్ లాగా నాకు ప్యాటర్న్ నచ్చింది మెయిన్గా, అందుకోసం తీసుకున్నాను అనమాట. సో ఇదొక ఫ్యాబ్రిక్ అండి, ఇది డిజైన్ మంచి జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇదొకటి. అండ్ మన థర్డ్ ఇంకెక్కడి నుంచి అయితే కనుక శారీస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ప్రీమియం క్వాలిటీ అండి, సాఫ్ట్ అండ్ వెరీ సాఫ్ట్ బటర్ జార్జెట్స్ ఎట్లా ఉంటాయి లైక్ ఆ ఫీల్తో అయితే కనుక ఉంది శారీ. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నేమో సింగిల్ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఈ కలర్ ఎందుకో చూడంగానే నచ్చేసింది. ఇదైతే కనుక రా సిల్క్ మెటీరియల్ అండి, పర్లేదు క్వాలిటీ అయితే బాగానే ఉండింది. నేను మీకు తెలుసు కదా, క్వాలిటీ బాగోకపోతే అస్సలు రికమెండ్ చేయను. బట్ ఓకే, ఇట్లాంటివి గుచ్చుకుంటాయి కదండి వేసవికాలం అయినా కానీ. మన బాడీకి కొంచెం కంఫర్ట్గా ఉండే మెటీరియల్ బెస్ట్ కాబట్టి బెటర్ ఇది మీరు డ్రాప్ అయిపోయి వేరేదే కుట్టించుకోండి. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు లైట్ వెయిట్ స్కాలప్ మిర్రర్ వర్క్లో అయితే కనుక వచ్చేసేస్తూ చాలా చక్కగా అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది. శారీ కలర్ లైక్ ప్యాటర్న్ వచ్చేసి కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా, హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. డెఫినెట్గా మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు. మెయిన్ బడ్జెట్ రేంజ్లో ఉండింది, సో హ్యాపీగా కట్టుకోవచ్చు అండి. క్యారీ చేయటం లైట్ వెయిట్ శారీస్ కాబట్టి సో అందరికి ఇష్టం ఉంటాయి. ఓవరాల్గా శారీ అయితే కనుక ఈ బటర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదనే చక్కగా అయితే కనుక ఈ గ్రీన్ కలర్ ప్రింటెడ్ థీమ్ విత్ స్కాలప్ లైట్ కట్ వర్క్ మాదిరితో అయితే కనుక చక్కగా మనకి లేస్ బార్డర్ వచ్చేస్తూ శారీ స్టార్టింగ్ పాయింట్ వరకు వచ్చేసింది. చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ అండ్ లైట్ వెయిట్, క్వాలిటీ బాగుంది. అండ్ మిర్రర్ వర్క్ కూడా చక్కగా అయితే కనుక లుక్ అనేది హైలైట్ అవుతుంది. మిర్రర్ వర్క్ ఉంటే బాగుంటుందండి, కొంచెం అక్కడక్కడ చమక్ చమక్ అనుకుంటా. నెక్స్ట్ అయితే కనుక బడ్జెట్ రేంజ్లోనే నాకు ఈ కలర్ కాంబినేషన్ అండి. సో మనకైతే సెమీ బెనారస్ టైప్ ఆఫ్ శారీస్ ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు అండి. మనకి అక్కడక్కడ కూడా మీకు బుటీస్ ఉన్నాయి చూసారా, అవి వీవింగ్ ఇంక్లూడెడ్లో అయితే కనుక వచ్చేసాయి. శారీలో కూడా ఆ బుటీ అయితే వచ్చిందండి. చాలా బాగుంటుంది, క్లాస్ ఐటమ్ అండి. చెప్పాలంటే క్లాస్ అంటే క్లాస్, సూపర్ క్లాస్, ఎక్దమ్ క్లాస్గా ఉండేటటువంటి లుక్ ఈ కలర్ యాక్చువల్గా. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే
ఇక్కడే మీకు బ్లౌజ్ వచ్చేసింది విత్ కంటిన్యూషన్ బార్డర్తో అయితే కనుకోవచ్చు. 1 మీటర్ వరకు ఉంది కాబట్టి సో ఎవరైనా కానీ మీకు నచ్చిన డిజైన్ పెట్టి కుట్టించుకోవచ్చు. ఇదైతే కనుక బార్డర్ కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకైతే కనుక వీవింగ్ అనేది వస్తూ శారీ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంది. ఒకవేళ మీ మనసుకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ నచ్చుతాయి అని అనుకుంటే కనుక సింపుల్ అండ్ క్లాస్ కోసం అయితే ఇవి చూడొచ్చు. పేజ్ ఫాలో అయిపోతే బోల్డ్ అని వెరైటీస్ అయితే కనుక నేను మీకు షేర్ చేస్తానండి. అండ్ డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. అండ్ మీకు తెలుసు గివ్ అవే కూడా నడుస్తుంది మన పేజ్లో. సో తప్పకుండా పేజ్ ఫాలో అయితే కనుక ముందు ముందు కూడా మన గివ్ అవే కంటిన్యూ అవుతుంది. హ్యాపీగా అయితే కనుక మీరు గివ్ అవేలో కూడా విన్నర్ కావచ్చు. అండ్ ఇదైతే కనుక నెక్స్ట్ లెనిన్ కాటన్ శారీలో బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి. కొన్ని అయితే బిలో 500, 300, 350 లైక్ ఈ రేంజ్లో అయితే కనుక తీసుకున్నాను. గిఫ్టింగ్ రిలేటెడ్ ఆర్ మీకోసమైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని అయితే చక్కగా మనం కన్వర్ట్ చేసేసుకుని కొన్ని గౌన్లు లాగా కుట్టించుకోవచ్చు మల్టీ యూజ్ అయ్యేలాగా. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. నాకైతే శారీ చాలా బాగా నచ్చింది. వైట్ మీద ఈ గులాబీ గుత్తుల బార్డర్ ఏదైతే వచ్చిందో ఇవి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇదైతే కనుక కంటిన్యూషన్ అక్కడక్కడ కూడా ఇలా గులాబీ గుత్తులతో వచ్చేసి మొత్తం అంతా కూడా శారీ అనేది ఈ విధంగానే ఉండింది. సో చూడొచ్చు మీరు కంటిన్యూషన్ శారీ. అండ్ ఇదైతే కనుక మనకి శారీ పళ్ళుతోని ఇప్పటి వరకు అయితే రివర్స్ చూపించానా? ఓకే ఇది శారీ ఇలా ఉంటుందండి. ఆల్మోస్ట్ అటు ప్రింట్ కూడా అలాగే ఉండేసరికి నేను కంటిన్యూ చేసేసాను. సో ఇదైతే కనుక శారీ కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా అయితే కనుక మనకి ఈ పర్టికులర్ గులాబీ గుత్తులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉన్నాయి. యాక్చువల్లీ పింక్ కూడా సూట్ అయిపోయినట్టు బాగా కనిపిస్తుందండి. గ్రీన్తో కూడా ఈ సారీ బాగానే ఉంటుంది. దీనికి వచ్చిన బ్లౌజ్తో కూడా బాగానే ఉంటుంది కాబట్టి మనం చక్కగా మల్టీ యూజ్ అయితే కనుక చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక కంటిన్యూషన్ సారీ వచ్చేసి మనకి ఇంకా ఈ విధంగానే ఉందండి. సో ఒకవేళ మీకు నచ్చింది అని అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఇలా కూడా చూడొచ్చు. ఇదైతే కనుక సారీ ఓవరాల్ బ్లౌజ్ డబల్ టైం చూపించినట్టే దీన్ని రివర్స్ చేసి కూడా. సో ఇదైతే కనుక పెద్ద చీర ఎవరైనా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ కలెక్షన్. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీలో ఇంతకుముందు మనం మీషో నుంచి అయితే చూపించినప్పుడు ఎల్లో తెప్పించి చూపించాను కదా అండి. అండ్ ఈసారి అయితే కనుక బ్లాక్ ఏమో ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవైతే కనుక డిఫరెంట్ యాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇట్లాగా షైన్ ఉంటుంది. కొంచెం ఆర్గన్జా గ్లాసీ షేడ్ మిక్స్డ్లా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. సో క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది. ఇది బ్లౌజ్ సపరేట్గా వచ్చిందండి, చూపిస్తాను అది కూడా. ఫస్ట్ అయితే కనుక శారీ పళ్ళు పాయింట్ నుండి చూడబోతున్నాము. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు విత్ మిర్రర్ లేస్ బార్డర్తో అయితే కనుక హైలైట్. మెయిన్గా ఏంటంటే వీటిలో కలర్స్ బాగా హైలైట్ అయ్యాయండి. ఇది బార్డర్ మొత్తం శారీ అంతా కూడా వచ్చింది. శారీకి వచ్చేసి దీని మీదనే మనకి ఇదేం లేస్ అతకబెట్టింది కాదండి, కుట్టింది కాదు, దీని మీదనే వర్క్ చేశారనమాట. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇట్లా మందార పూల ప్యాటర్న్ ఎల్లో కలర్ మీద చాలా అంటే చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి కదా. సో చాలా బాగుంది శారీ. డెఫినెట్గా మీరు ట్రై చేయాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఓవరాల్గా అయితే కనుక శారీ వేస్తే మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలాగా బ్లాక్ లవర్స్కైనా బ్లాక్ మీద చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చండి. అండ్ ఫ్యాబ్రిక్స్ ఇవి డిఫరెంట్ వస్తున్నాయి, చూసుకొని తీసుకోండి. నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే పెడతాను. ఇదైతే కనుక దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకి ఇట్లా ఎల్లో కలర్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల ఇంకా అట్రాక్టివ్గా ఉంది. అండ్ వేరే కలర్ ఉంది కదా, అదేమో శనగపిండి కలర్ అండి. ఇదేమో కంప్లీట్గా అయితే కనుక ఎల్లో. శారీని బట్టి మనకి అయితే కనుక ఇవి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేవి వచ్చాయి. మీకు ఇందులోనే కలర్ మారింది అంటే కనుక దాని తగ్గ కలర్ ప్రకారంగా బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్తో కంప్లీట్గా బ్లౌజ్ డిజైన్ ప్యాటర్న్తో మనకి లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడవచ్చు. మంచి ఐటమ్ అండి. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ట్రస్టెడ్ యాప్ మీ అందరికీ తెలుసు, సర్వీస్ బాగుంటుంది. ప్రజెంట్ డిస్కౌంట్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి మనకి. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా కంప్లీట్గా శారీ అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. మంచి చీర, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్. నెక్స్ట్ అయితే కనుక అండి ఇదొకటి బాగా లైట్ వెయిట్ ఇష్టం ఉండే వాళ్ళకైతే చూడండి, కొంచెం ఇది ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది సారీ వచ్చేసి మనకి. ఇదైతే కనుక దీనికి కాంట్రాస్ట్లో ఇలా అయితే కనుక ఒక బ్లౌజ్ ఇచ్చేసారు. కాంట్రాస్ట్ యాక్చువల్గా ఇదేమో ఎలా చెప్పొచ్చు అండి, చెర్రీ రెడ్డా లేకపోతే రెడ్డే, అందులోనే వన్ ఆఫ్ ద షేడ్ ఇది. దీనికి ఇలా కాంబినేషన్ అయితే కనుక ఇచ్చారండి. ఇదేదో కొంచెం ప్రింటెడ్ టైప్ ఆఫ్ లీవ్స్ లాంటివి అయితే కనుక ఇచ్చారు. మేబీ ఇది అసలు బ్లౌజ్కి అయితే సరిపోదు అనుకుంటున్నాను నేను. సో ఇదేంటో కట్ కూడా అయింది ఇక్కడ ఒక పీసు. ఐ డోంట్ నో, బట్ బ్లౌజ్ అయితే నాట్ రికమెండబుల్. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో వేసుకుంటాను అంటే కనుక శారీ మీరు వేసుకోవచ్చు అండి. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను. ఇది కూడా పల్చని చీర, మొత్తం అంతా కూడా ఇట్లా గ్లిటర్ టైప్ ఆఫ్ స్టోన్స్ లాంటివి ఉంటాయన్నమాట మనకి.
ఇది ఒక చీర అండి, లైట్ వెయిట్, కొంచెం ఇంకా స్లిమ్గా కనపడాలనుకునే వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. ఇక నేను కట్టుకున్న చీర అయితే నిన్ననే ఇచ్చాను, ఆల్రెడీ మన వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది కదా చూడంగానే. ఇలా అయితే కనుక కంటిన్యూషన్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. దీనికి ఏంటంటే సన్న బార్డర్ 2 సైడ్ అయితే కనుక వస్తుంది గోల్డ్ కలర్లో. దీనికి ఆ కట్టు చెంగు అట్లా ఏం లేదు, పళ్ళు లాగా. సో ఏకదాటి చీర అంటాం కదా, ఏక ముక్క చీరలాగా అలా వచ్చింది. ఇలా ఓకే. ఇట్లా ట్రాన్స్పరెంట్ అండ్ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కాస్త బడ్జెట్ రేంజ్లో ఉంది. బట్ ఎందుకో బ్లౌజ్ అయితే నాకు అంత నచ్చలేదు. బట్ ఓకే, వేరే బ్లౌజ్తో వేసుకుంటానంటే చూడండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉంది. ఇది కొంచెం జార్జెట్లోనే లుక్ వైజ్గా మనకి బ్రాసో లాగా కనిపిస్తుంది, కానీ జార్జెట్ మెటీరియల్ పైన వచ్చేసింది. లైట్ వెయిట్. ఇది కూడా మీరు ఏదైనా గౌన్లు అలాంటివి ఏమైనా కుట్టించుకోవటానికైనా కానీ మీరు తప్పకుండా చూడొచ్చు. బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. మెయిన్గా ఇది పళ్ళు, శారీకి వచ్చేసి ఇక్కడ నుంచి శారీ కంటిన్యూషన్ స్టార్ట్ అయిందండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్. ఇట్లాగైతే కనుక లీవ్స్ అండ్ ఫ్లవర్స్ పైన ఆల్ ఓవర్గా అయితే కనుక శారీ అనేది వస్తూ ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి గాజు అనేది రామగ్రీన్ టైప్ ఆఫ్ది కడతామంటే కూడా బ్లౌజ్ వేసుకుని కూడా సెట్ చేసేసుకోవచ్చు. దీనికి వచ్చిన బ్లౌజ్ ఏంటంటే ఇదే ఎల్లో ప్యాటర్న్లోనే వచ్చింది. ఇది బ్లౌజ్ ప్యాటర్న్. ఈ బ్లౌజ్ కన్నా కాంట్రాస్ట్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. బడ్జెట్ రేంజ్లో ఇదొక చీర. ఎగ్జాక్ట్ ఈ కలర్ దొరికితే కనుక బ్లౌజ్ అనేది ఆఖరికి కాటన్ అయినా కానీ ఇట్లాంటివి అయితే బాగా అనిపిస్తాయి, కాంట్రాస్ట్ కాంబినేషన్. బట్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఎల్లో వచ్చింది, కానీ ఆపోజిట్ దానికి సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇట్లాంటివి జనరల్గా మనం లెనిన్ కాటన్స్లో చూస్తాం కదా అండి, ఇట్లాంటివి ఇప్పుడు మనకి జార్జెట్స్లో కూడా వచ్చేసాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు చూడొచ్చు ఇలాంటివి అయితే కనుక. ఫ్లోయీ మెటీరియల్ అండ్ మీరు స్కర్ట్స్, లాంగ్ గౌన్స్ లాంటివి కూడా చక్కగా అయితే కనుక డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ వచ్చేసి మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేసి. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా ఇది 80 సెంటీమీటర్లో ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ పైన అయితే కనుక బ్లౌజ్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చెప్తున్నాను కదా అండి, సాఫ్ట్ మెటీరియల్. మీరు చూస్తానంటే చూడండి ఇలా అయిపోతుంది. ఇదిగో దోసట్లోకి వచ్చిందండి చీర అంతే. అది చూడవచ్చు మీరు. ఇదంతా లైట్ వెయిట్ అండ్ మౌల్డీ అండ్ సాఫ్ట్ అనేసి హ్యాపీగా కట్టుకోవచ్చు మనము. అండ్ ముడతలు గిడతలు లాంటివి కూడా ఉండవు. అండ్ డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళు కూడా ఇది ఏ కాలాల్లో అయినా కట్టుకోవచ్చు, బికాజ్ ఇది అంత సాఫ్ట్గా ఉందండి. సాఫ్ట్గా లేకపోతే నేనే చెప్పేస్తాను ముందుట. బట్ ఇదైతే కనుక నిజంగా చాలా బాగుంది, మంచి ఫ్యాబ్రిక్. ఇంకా గౌన్లీ వాటికి కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే కనుక ఓవరాల్గా కంటిన్యూషన్ శారీ వచ్చేసి మనకి లుక్ అయితే ఇలాగే ఉంది. ఒకవేళ మీరు ఇలా నచ్చుతాయి మాకు ప్యాటర్న్స్ అని అనుకుంటే మీరు ఇలా కూడా చూడొచ్చండి. కలర్ కాంబినేషన్స్ వీటిల్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఈ ఆరెంజే బాగా నచ్చింది. ఓకే, బాగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్ ఫ్లవర్స్. అందుకోసం అయితే కనుక ఇది తీసుకున్నానండి. ఇదైతే కనుక కొంచెం ఎందుకో టిష్యూ బేస్డ్ లాగా అనిపిస్తోంది. కొంచెం స్టిఫ్నెస్సే ఉంటుండొచ్చు శారీ. బట్ నాకు ఇది జస్ట్ వచ్చాక ఎందుకో ఓకేగా అనిపించింది. కానీ బట్ పిక్లో నాకు అది చూసేదానికైతే మాత్రం చాలా బాగా అనిపించింది. మీకు నేను జస్ట్ ర్యాండమ్ మీద కాస్త ఓపెన్ చేసి చూపిస్తాను. మేబీ ఇలాంటివి మరి ఇష్టపడతారో లేదో నాకు తెలీదు. ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అయితే కనుక వచ్చిందండి శారీ మొత్తము. ఇదైతే కనుక సేమ్ ప్రింట్ పైననే మనకైతే కనుక బ్లౌజ్. ఎందుకంటే జనరల్గా ఇలాంటివి స్టిఫ్గా ఉంటాయని నేను తీసుకోను. నేను ఇది ఫ్లోయిగానే ఉంటుంది అనే మైండ్ సెట్తోనే పెట్టాను అనమాట ఆర్డర్. బట్ ఇది ఎందుకో కొంచెం ఇట్లా స్టిఫ్గా ఉందండి. మీరు ఏమన్నా బిళ్ళమడతలు లాంటివి పెట్టి గౌన్లు వాటికైతే బాగానే ఉంటుంది. ఇది శారీగా ఎంతవరకు ఫోల్డ్ అవుతుందో మరి నాకు తెలీదు. ఇలా కొంచెం నుంచునే ఇష్టపడే వాళ్ళకైతే మేబీ కనెక్ట్ అవుతుండొచ్చు శారీ. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా. ఇది మేబీ అంత తొందరగా ముడుచుకోదు, అంటే మౌల్డ్ అవ్వదు కదా, ప్రెస్ చేయాల్సిందే దీన్ని కట్టాలంటే. ఇది ఒక శారీ తీసుకున్నాను. ఇది జార్జెట్ అనుకున్నాను, ఇది కొంచెం టిష్యూ బేస్డ్ వచ్చింది. నెక్స్ట్ అయితే కనుక ఈ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి. నాకైతే ఎందుకో ఈ కలర్ బాగా నచ్చింది, ఆరెంజ్ పైన. ఇదంతా కూడా గోల్డ్ జరీ బూటీ విత్ గోల్డ్ జరీ బార్డర్తో అయితే కనుక వచ్చిందనమాట. సో శారీ అయితే మనం ఇప్పుడు పళ్ళు నుండి చూడబోతున్నాము. ఇలాగా విత్ టజల్స్తో వచ్చింది. సేమ్ ఈక్వల్ బార్డర్తో వచ్చిందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా శారీకి వచ్చేసి ఇలాగే గోల్డ్ బుటీ అనేది కంటిన్యూ అయిందనమాట. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి థ్రెడ్స్ లేవు, చూపిస్తానండి అది కూడా. సో కంటిన్యూషన్ మనకి ఈ విధంగా వచ్చింది ఓవరాల్గా. ఇది కట్ చెంగు అండ్ బ్లౌజ్ అండి. ప్లెయిన్గా వచ్చేస్తే అయితే కనుక బార్డర్ అనేది కంటిన్యూ అయిపోయింది 2 సైడ్ కూడా. ఇదైతే కనుక ఓవరాల్గా మనకి శారీ లుక్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి. మంచి కాపర్ షేడ్లో ఆరెంజ్ కదా, బాగా కనపడుతుంది పెట్టుకున్నప్పుడు కూడా, కట్టుకున్నప్పుడు
ఏ ఏజ్ వాళ్ళకైనా బాగానే ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా ఏం ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది లేదు. మంచి కలర్ పైన అయితే కనుక ఉంది. చాలా బాగుంది చీర. కట్టుకుంటే కూడా నిండుగా ఉంటుంది. ఐ క్యాచ్ కలర్ కాబట్టి ఇది ఎవరికైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంకా నేను కట్టుకున్న చీర అయితే మనం నిన్న వీడియోలో ఆల్రెడీ చూసాము. డిస్క్రిప్షన్లో ఒకవేళ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ లింక్సే ఉంటాయండి. వేరే వాళ్ళవైతే పెట్టను. మీకు తెలుసు కదా, క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది మన శారీస్ క్యాటలాగ్స్ అంతా కూడా. అండ్ ఇదైతే కనుక మీకు తెలుసు పైపింగ్తో వచ్చింది. ప్రైస్ డ్రాప్ అయింది. ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ నిన్న షేర్ చేసిందే. పళ్ళు ఎలా ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది. జస్ట్ నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో అయితే కనుక స్టైల్ చేశానండి. అండ్ ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా షేర్ చేయాలి, ఇందులోంచి ఏదైనా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, షేర్ చేస్తే చూసి తీసుకుంటారంటే షేర్ కూడా చేయొచ్చు అండి. ఫస్ట్ టైం చూస్తే పేజ్ ఫాలో అయిపోతే మిగిలిన అప్డేట్స్ని కూడా మీరు ముందువి మన పేజ్లో చక్కగా చూడవచ్చు. ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి కూడా కంటెంట్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బాయ్.